Hi, this is Srivalli. Do you want to be a Python developer? మీరు ఒక మంచి పైథాన్ డెవలపర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్థిరపడాలనుకుంటున్నారా? సింపుల్ అండి. జస్ట్ ఈ వీడియో ఫాలో అవ్వండి చాలు. మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈ వీడియో ఏం కవర్ చేస్తుందంటే అసలు పైథాన్ అంటే ఏంటి, ఇండస్ట్రీలో పైథాన్ని మనం ఎక్కడ వాడతాం, ఏ కంపెనీస్ పైథాన్ని యూజ్ చేస్తున్నాయి, ఎలాంటి వాళ్ళు పైథాన్ నేర్చుకోవచ్చు, మిగిలిన లాంగ్వేజెస్ కంటే పైథాన్ ఎందుకు గ్రేట్, అంటే ఎందుకు ఈ మధ్య లైమ్ లైట్లోకి వచ్చింది, అండ్ మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఎలాంటి పే ప్యాకేజెస్ వస్తాయి, అండ్ దీని కెరియర్ ఎలా ఉండబోతోంది, ఫ్యూచర్లో పైథాన్ ఏమేమి చేయబోతోంది అని తెలుసుకోవాలంటే జస్ట్ ఫాలో దిస్ వీడియో. అసలు పైథాన్ అంటే ఏంటి? నథింగ్ అండి. పైథాన్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లైక్ అన్ని లాంగ్వేజెస్ లానే సి, సిపిపి, జావా లాగానే అది కూడా ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కాకపోతే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీకు ఇది వచ్చేటప్పటికి జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ హై లెవెల్ అని మనం స్పెల్ చేయొచ్చు. సో ఇది నేర్చుకోవటం మూలాన మీకున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అసలు దీంట్లో ఉన్న యూజెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది యాక్చువల్గా ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్, అంటే మీకు అందరికీ కూడా ఫ్రీగా దొరికేస్తుంది. ఇట్స్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి అండ్ ఫ్రీ ఫర్ ఎనీబడి. మీకు మిగిలిన లాంగ్వేజెస్లా కాకుండా ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ అయ్యేటప్పటికి దీని మీద ఎక్కువ లైమ్ లైట్లోకి వచ్చింది ఇప్పుడు, అండ్ ఎక్కువ డిమాండ్ కూడా ఉంది. అలాగే సింపుల్ టు యూస్, అంటే యు ఆర్ అలౌడ్ టు మోడిఫై ద కోడ్ అండ్ మేక్ ద కోడ్. మీరు కోడ్ని ఈజీగా మోడిఫై చేసుకోవడానికి, మేక్ చేసుకోవడానికి అలౌ చేయగలుగుతుంది, కాబట్టి ఇది మనకి సింపుల్గా యూజ్ అనమాట. అండ్ పోర్టబిలిటీ అండ్ ఎక్స్టెన్సిబుల్, అంటే ఎట్లా అనంటే విచ్ మీన్స్ యూ కెన్ రైట్ ద కోడ్ అండ్ షేర్ ద కోడ్ ఇట్ టు ఎనీవన్. మనం ఒక కోడ్ రాయగానే మనం ఎవరికైనా షేర్ చేయాలి అని అంటే పోర్టబిలిటీ అవకాశం చాలా ఎక్కువ ఉండాలి. అది మీకు పైథాన్లో ఉంది కాబట్టి ఈజీగా యూ కెన్ షేర్ ద కోడ్ అనమాట. అలాగే ఇంటర్ప్రిటేషన్, అంటే డీబగింగ్ ఆఫ్ ద కోడ్ ఈజ్ వెరీ సింపుల్. మనకి డీబగింగ్ వచ్చేటప్పటికి చాలా కష్టపడి మనం దాన్ని చేస్తూ ఉంటాం. లెస్ టైంలో సింపుల్గా చేయాలన్నా కూడా మీకు పైథాన్ చాలా యూజ్ అవుతుంది. అండ్ హై లెవెల్ లైబ్రరీ సపోర్ట్ ఉంది. మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంటే పైథాన్కి చాలా లైబ్రరీస్ ఎక్కువ అండి. దాని మూలాన మనం దీన్ని పెద్ద పెద్ద టెక్నాలజీస్లో వాడటానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఎక్సలెంట్ పాయింట్ ఏంటి అని అంటే లార్జ్ కమ్యూనిటీ సిస్టమ్. ఈ లార్జ్ కమ్యూనిటీ సిస్టమ్ మనకి ఎంత హెల్ప్ అవుతుందనంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ ద నాలెడ్జ్. మీరు సోషల్ మీడియాలో చూసినట్లయితే పైథాన్ కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. సో మీరు ఆ కమ్యూనిటీస్లో జాయిన్ అవటం మూలన యూ కెన్ షేర్ ద నాలెడ్జ్. మీరు నేర్చుకోవడానికి ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. అండ్ పైథాన్లో వచ్చేటటువంటి కొత్తవి ఏంటి, దాని ఎన్హాన్స్మెంట్ ఎలా ఉంది, నాలెడ్జ్ అనేది తెలుసుకోవడానికి ఉంటుంది. అందుకనే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి పైథాన్ ఇప్పుడు నెంబర్ 1గా లైమ్ లైట్లో కనిపిస్తుంది. ఎక్కడ చూసిన పైథాన్ పైథాన్ పైథాన్. దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్ టు లెర్న్. జనరల్గా వేర్ వి యూజ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఈ ఐటీ ఇండస్ట్రీలో అసలు మనం పైథాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తామండి. ఈ వెబ్ డెవలప్మెంట్లో వచ్చేటప్పటికి మోర్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి మనం పైథాన్ని వాడటం మూలన, లైక్ డిజాంగో, ఫ్లాస్క్, పైలాన్స్ ఎక్సెట్రా అనమాట. సో వెబ్ టెక్నాలజీస్ అనగానే మనకి ఇప్పుడు మోస్ట్ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి కనుక మనం వెబ్ టెక్నాలజీస్లో ఎక్కువగా వాడటం జరుగుతుంది. అండ్ ద సెకండ్ థింగ్, మొబైల్ కోడ్ రాయడానికి, ఈ మొబైల్ యాప్ డెవలప్మెంట్లో కూడా కోడ్ మేక్ చేయడానికి మనం జావాని వాడతాం అండ్ పిహెచ్పి స్క్రిప్ట్లో కానీ ఎందులోనే వాడతాం. బట్ ఇప్పుడు పైథాన్ మోర్ పాపులర్ అయింది కనుక మనం వెబ్ కోడ్ రాయడానికంటే లైక్ మొబైల్ కోడ్ రాయడానికి కూడా పైథాన్ని ఫ్రీక్వెంట్గా వాడుతున్నాం అండ్ ఎక్కువగా వాడుతున్నాం. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఇది స్క్రిప్టింగ్ ఆటోమేషన్. అంటే అందరికీ కూడా ఎలా తెలుసు, ఇది పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అనుకుంటారు, బట్ ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ టు. అందుకని కూడా మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ మనకి పాపులర్ అయినవి ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్. వీటిలో ఎందుకు ఎక్కువ వాడుతున్నాం అని అంటే పైథాన్లో వచ్చేటప్పటికి మనకి బేసిక్ పైథాన్, కోర్ పైథాన్ అండ్ డీప్ పైథాన్ ఉంటుంది. అంటే డీప్ లెర్నింగ్లో, అడ్వాన్స్డ్ పైథాన్లో మనకి మషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ వస్తాయి. సో మనం మషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో కూడా పైథాన్ని వాడతాం. ఇప్పుడు మీరు వింటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పేరు వినిపించని చోటే లేదు. అంటే ఇక ఫ్యూచర్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీదే ఉంది. అండ్ రోబోటిక్స్ కానివ్వండి, ప్రాసెస్ అప్లికేషన్ కానివ్వండి, అండ్ మెనీ ఫ్రేమ్వర్క్స్లో కానివ్వండి, మషిన్ లెర్నింగ్లో కానివ్వండి, పైథాన్ని మనం వెరీ పాపులర్గా యూజ్ చేస్తాం అండ్ చాలా ఎక్కువగా వాడతాం. అందుకే ఇది చాలా పాపులర్ అయిపోయింది అనమాట. అలాగే కంప్యూటర్ గ్రాఫిక్స్ లైక్ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, డెస్క్టాప్ అప్లికేషన్స్లో లైక్ టేకెంటర్ కానివ్వండి, జైపైథాన్ అండ్ WX పైథాన్. సో ఇది విండోస్లో మనం వాడటం జరుగుతుంది. అండ్ గేమింగ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు కూడా మనం దాని లాజిక్స్ రాయడానికి పైథాన్ని వాడతాం.
అండ్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్. మనం టెస్టింగ్ గురించి ముందుగా చెప్పుకుంటే ఇప్పుడు ఆటోమేషన్లో బాగా పాపులర్ అయిన టూల్ సెలీనియం. అండ్ ఒకప్పుడు మనకి ఏంటి టెస్టింగ్ అనగానే ప్రోగ్రామింగ్ ఏం లాంగ్వేజ్ లేని వాళ్ళు, అది నేర్చుకోవటం ఇష్టం లేని వాళ్ళు, కోడింగ్ భయపడే వాళ్ళు టెస్టింగ్కి స్విచ్ ఓవర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అస్సలు అలా కుదరదు. టెస్టింగ్ నేర్చుకోవాలి అని అంటే దాంట్లో ఆటోమేషన్లో ఎక్సలెంట్ టూల్ ఏదైనా ఉంది అని అంటే అది సెలీనియం అనమాట, లేటెస్ట్ టూల్. దాన్ని మనం జావా మీద చేస్తూ వచ్చాం. ఇప్పుడు పైథాన్కి ఎందుకు రీప్లేస్ అయ్యి పైథాన్ మీద జావా, అంటే జావా కంటే కూడా పైథాన్ బెటర్గా తీసుకుని ఎందుకు చేస్తున్నారు అని అంటే అది చాలా సింపుల్ లాంగ్వేజ్ అండ్ డీబగింగ్ తక్కువ అండ్ టెస్టర్ వర్క్ని చాలా ఫాస్ట్గా చేస్తుంది. సో దాని మూలాన మనం జావా కంటే కూడా ఈవెన్ సెలీనియం నేర్చుకోవడానికి కూడా పైథాన్ వాడుతున్నాం. అందుకే టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ కూడా చాలా ఈజీగా, ఫాస్ట్గా, హెల్ప్ఫుల్గా ఉంటుంది మనం పైథాన్ వాడితే. అలాగే బిగ్ డేటాలో చాలా మెనీ అదర్ లైబ్రరీస్ ఉన్నాయి. మామూలుగానే పైథాన్లో చాలా లైబ్రరీ సపోర్ట్ ఎక్కువ అని చెప్పుకున్నాం. అండ్ బిగ్ డేటాలో ఇంకా ఎక్కువ లైబ్రరీస్ లైక్ హడూప్, పైడూప్, టాస్క్ అండ్ పైస్పార్క్ అండ్ డేటా ప్రాసెసింగ్లో మనం ఎక్కువ పైథాన్ని వాడటం జరుగుతుంది. అండ్ డేటా సైన్స్ పేరు వినని వాళ్ళు లేరు. ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు డేటా సైన్స్ అండ్ హ్యూజ్ డిమాండ్ కూడా ఉంది. లీడింగ్ లాంగ్వేజ్ ఇన్ డేటా సైన్స్ ఏదైనా వాడుతున్నామంటే అది పైథానే. నంపై, పాండాస్, మ్యాట్లాబ్ యాజ్ వెల్ యాజ్ స్టాటిస్టికల్ డేటా మొత్తం అంతా కూడా మనం పైథాన్ మీదే చేయడం జరుగుతుంది. బికాస్ దీనికి హ్యూజ్ లైబ్రరీ సపోర్ట్ ఉంది, యూజ్ చేయడానికి చాలా సింపుల్, పోర్టబిలిటీ ఉంది. సో దట్స్ ద రీజన్ వీఆర్ యూజింగ్ అండ్ అప్గ్రేడింగ్ ఆల్ ద సిస్టమ్స్ టు ద పైథాన్ అనమాట. సో పైథాన్ని మొత్తానికి చేంజ్ చేసుకుని ఇదివరకు వాడిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కంటే కూడా పైథాన్ని రీప్లేస్ చేసుకుంటూ మెనీ టెక్నాలజీస్ ముందుకలా వెళ్తూ ఉన్నాయి. కనుక మీరు పైథాన్ నేర్చుకున్నట్లయితే ఎక్స్ట్రాడినరీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇండస్ట్రీలో చాలా చోట్ల మనం పైథాన్ని వాడతాం కాబట్టి స్కోప్ ఉంటుంది మీకు. అంటే నేర్చుకునే లాంగ్వేజ్, నేర్చుకునే స్కిల్ ఎలా ఉండాలంటే మనకి ఫ్యూచర్లో స్కోప్ చూపించేదిలాగా కూడా ఉండాలి. సో ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ కంపెనీస్ పైథాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాయి, ఎలా యూజ్ చేస్తున్నాయో కొన్ని చూద్దాం. లెట్ అస్ సే గూగుల్ అనే కంపెనీ ఎవరికి తెలియదు కాదు. గూగుల్లో వచ్చేటప్పటికి మోస్ట్లీ వీ యూజ్ టు గెట్ బెటర్ సెర్చ్ ఫీచర్స్ని కోసం పైథాన్ వాడుతున్నారు. అలాగే డ్రాప్బాక్స్ ఇట్స్ ఎ క్లౌడ్ ప్లాట్ఫామ్ని సేవ్ చేసుకోవడానికి, అంటే ఇట్స్ ఎ క్లౌడ్ ప్లాట్ఫామ్ టు సేవ్ ఇట్ ఆన్లైన్ అనమాట. దానికి కూడా మనం పైథాన్ ఎక్కువగా వాడుతున్నారు. అండ్ అట్లాగే నెట్ఫ్లిక్స్లో మషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అనమాట. మనకి ఎంఎల్తో యూజ్ చేసేవన్నీ కూడా నెట్ఫ్లిక్స్లో మోస్ట్లీ పైథాన్ని వాడుతున్నాం. అలాగే NSA నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈజ్ యూజ్డ్ ఫర్ సెక్యూరిటీ అనాలిసిస్కి. అలాగే మెనీ ఆర్మీ కంపెనీస్, అంటే ఆర్మీ కూడా అండ్ ఆర్మీ సైట్స్ కానివ్వండి, అన్నీ కూడా మనకి సెక్యూరిటీ కోడ్ అడుగుతుంది. సో అలాగే బ్యాంక్స్, చాలా మోస్ట్ పాపులర్ బ్యాంక్స్ అన్నిటిలోకి అన్ని బ్యాంక్స్ కూడా పైథాన్ని ఎక్కువ వాడుతున్నాయి. బికాస్ సెక్యూరిటీ సిస్టమ్ ఈజ్ అ వెరీ పాపులర్ కాబట్టి అండ్ దాన్ని నీట్గా వాడుకోవడానికి అవకాశం ఉంది కనుక చాలా మోస్ట్ పాపులర్ కనుక పైథాన్ అన్నింటిలోనూ వాడటం జరుగుతుంది. అలాగే నాసా, మీకు నాసా తెలుసు ఆల్రెడీ. సో నాసా ఈజ్ పైథాన్ టు రెడ్యూస్ దేర్ వర్క్ ఇన్ లెస్ టైం. అంటే చాలా తక్కువ టైంలో నాసా వర్క్ చేయడం కోసం కూడా ఇప్పుడు రీసెంట్గా పైథాన్ని యూజ్ చేస్తున్నాయి. అండ్ మెనీ మోర్ కంపెనీస్ అండ్ ఆల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ వెరీ బిగ్ MNCs, అంటే మనకి పైథాన్కి చాలా స్కోప్ ఉందని చెప్పడానికి మెనీ కంపెనీస్ ఆర్ యూజింగ్ అండ్ యూ కెన్ బ్రౌజ్ అండ్ యూ కెన్ గెట్ ఇట్ డన్ అండ్ మెనీ సైట్స్ ఆర్ దేర్ ఈవెన్. సో యూ క్యాన్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ వన్స్. అండ్ ఎవరు పైథాన్ నేర్చుకోవచ్చు? దీంట్లో మాత్రం చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ పైథాన్ నేర్చుకోవడానికి పర్టికులర్గా కొన్ని ప్రీ రిక్విజిట్స్ అని, క్వాలిఫికేషన్స్ అని ఏముండవు. ఈవెన్ కిడ్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 8 నుంచి కూడా నేర్చుకోవచ్చు. ప్రోగ్రామింగ్ స్కిల్ ఆల్వేస్ గుడ్ అండ్ మన బ్రెయిన్ని షార్ప్ చేస్తుంది కాబట్టి. అండ్ దీనికి వచ్చేటప్పటికి ప్రీ రిక్విజిట్స్ అంటూ ఏం లేవు. మినిమం ప్రోగ్రామింగ్ స్కిల్ ఉండి, నైస్ కమ్యూనికేషన్ ఉండి, ఎక్సలెంట్గా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే చాలండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి హౌ లాంగ్ టు గెట్ ఏ జాబ్, అంటే మీరు తీసుకునేటటువంటి పైథాన్ టెక్నాలజీ మీద స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసుకునే పద్ధతి, ఎంత టైం పట్టింది, ఎంత బాగా మీరు ప్రాక్టీస్ చేశారు, సో అనే దాన్ని బట్టి మనం ఎంత లాంగ్ టైంలో మనం జాబ్ వస్తుంది అనేది చెప్పొచ్చు. అండ్ సెకండ్ థింగ్, దీనికి వచ్చేటప్పటికి ప్రీ రిక్విజిట్స్ ఏమీ లేవు. ఇందులో పైథాన్ 2, పైథాన్ 3 ఉంటాయి. పైథాన్ 2 మోర్ పాపులర్ కాబట్టి మినిమం ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్న మీరు ఈజీగా పైథాన్ 2ని క్యాచ్ చేసేయగలుగుతారు. అండ్ అలాగే చాలా FAQs కూడా ఉంటూ ఉంటాయి. సో మనం మీరు ఒక బిగినర్ కనుక అయితే బిగినర్ స్టార్ట్ చేయొచ్చా? ఎస్, ఎనీ బిగినర్ కెన్ స్టార్ట్ ఇట్ బికాజ్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ లాంగ్వేజ్. ఈజీగా అర్థమవుతుంది, సింపుల్ సింటాక్స్లే ఉంటాయి కాబట్టి ఈజీగా కూడా నేర్చుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, దీని జాబ్ మార్కెట్ ఎలా ఉంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ హై. అండ్ మీరు మోస్ట్ పాపులర్ సైట్స్ని కనుక చూసినట్లయితే దగ్గర 60,000 జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఎవ్రీ పాపులర్ సైట్స్లో ఎట్లా వెళ్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. రెండోది 2018 నుంచి
పాపులర్ కంపెనీస్ అండ్ మెనీ MNCs ఆర్ నార్మల్ కంపెనీస్ అంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 5 కంపెనీస్ అరౌండ్ 2 lakhs జాబ్స్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో ఇంకా బెటర్గా ఉంటుంది బికాస్ ఇట్స్ మోస్ట్ పాపులర్ కాబట్టి అండ్ చాలా ఫ్యూచర్ ఉన్నది కాబట్టి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇట్లాంటి అన్నిట్లో కూడా వీటికి ఛాన్సెస్ హ్యూజ్ స్కోప్ ఉంది కాబట్టి లాట్ మెనీ కంపెనీస్ లాట్ మెనీ ఛాన్సెస్ ఇస్తున్నారు. అలాగే ఫ్రెషర్స్కి ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఎలా ఉంటుంది. ఫ్రెషర్స్ దే హ్యావ్ లైక్ మీకు అంటే కరికులంలోనే ఇప్పుడు బీటెక్ కనుక తీసుకున్నట్లయితే అండ్ బీఎస్సీ కంప్యూటర్స్ లాంటివి, BCA, MCA లాంటివి తీసుకున్నట్లయితే కరికులంలోనే చాలా యూనివర్సిటీస్ పైథాన్ని ఇన్కల్కేట్ చేసేసాయి వాళ్ళ సెకండ్ సెమిస్టర్లోనో థర్డ్ సెమిస్టర్లోనో యాజ్ పర్ దేర్ కంపెనీ కరికులం. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మినిమం బేసిక్స్తోనే బయటకు వస్తున్నారు. సో ఫ్రెషర్స్కి హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి. అంటే కంపెనీస్ వాళ్ళు కాలేజెస్కి క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఈజీగా క్రాక్ చేయడానికి పైథాన్ లాంటి ఒక ఎక్సలెంట్ స్కిల్ మీ చేతిలో ఉంటే యూ కెన్ క్రాక్ ద జాబ్ వెరీ ఈజీలీ. అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఇది ఎలా పనికొస్తుంది, ఇప్పటి వరకు మీరు ఏదైనా అదర్ డొమైన్లో వర్క్ చేస్తుంటే లైక్ జావా కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా సెలీనియం కానివ్వండి, వెబ్ టెక్నాలజీస్లో, మొబైల్ కోడ్ ప్రోగ్రామింగ్స్లో కానీ ఎక్కడ వర్క్ చేసినా కూడా మీరు పైథాన్కి ఎన్హాన్స్ చేసుకోవడం చాలా అవసరం. బికాస్ ఫ్యూచర్లో రేపు పొద్దున మొత్తం పైథాన్ మీదే నడుస్తుంది కనుక మీకు ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి కనుక. సో కెరియర్లో ఇంకా గ్రోత్ రావాలనుకున్నా, మీ కెరియర్ని ఎన్హాన్స్ చేసుకోవాలనుకున్నా యూ హ్యావ్ ఎ బ్రైట్ ఛాన్స్ టు ఎన్హాన్స్ టు పైథాన్. ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అండ్ మీకు ఇంకేమన్నా తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఆన్ ద కమెంట్ సెషన్. ఎప్పుడైనా దేన్నైనా కూడా నేర్చుకోవాలి అని అనుకుంటే డోంట్ జస్ట్ లెర్న్ ఇట్, మాస్టర్ ఇట్. మరో టెక్నాలజీస్తో సూన్ ఐ విల్ బి దేర్ విత్ యూ.